తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక్కొక్క ఊతపదం ఉంది. అదేంటి ఒకటేంటి చాలా ఉన్నాయి గదా! మీరంటారు. కానీ అందులో ఒక్కటి మెయిన్‌ది మీకు చెప్తాను. ఓకే. పార్టీ వరకు ఓకే. ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వడం అనేది కేవలం ఒక పార్టీ తీసుకునే నిర్ణయం కాదన్న విషయం నిజంగానే రేవంత్ రెడ్డికి తెలవదంటారా? 10 ఏండ్లు నేనే సీఎంగా ఉంటా. ఓకే. ఏది? ఆ పార్టీ గెలవాలే, ప్రజలు ఆమోదించాలే. తెలంగాణ నిజంగా ఎవరి సొమ్ము? అంటే ఎవడు డిసైడ్ అయితే ఎన్నేళ్ళు సీఎంగా ఉండాలంటే అన్నేళ్ళు సీఎంగా ఉండొచ్చా? ఇది రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? మరి ఎందుకు ఈరోజు అంటే ఆఖరికి ఆయన అంత పబ్లిక్ సమావేశాలలో కట్టెలు కాళ్ళల్లో కట్టెలు పెట్టిరు. నేను ముఖ్యమంత్రి అయినంక అంటే కాకముందు అనుకునేటోడంట. అబ్బా! నేను అయిన తర్వాత ఒక్కొక్కని రూమ్‌లేసి సప్పరిచ్చాల కట్టెతోటి అనుకుండంట. ఇంతకీ ఎవరి గురించి అనుకోనుంటాడు? మీరందరూ చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఇంకెవరి గురించి అనుకుంటారు? అప్పట్లో జరిగింది గదా! ఖచ్చితంగా ఆ కట్టె పెట్టి సప్పరిచ్చాలనుకుని రూమ్‌లో పెట్టి కొట్టాలనుకున్నది ఎవరినంటే నాకు తెలిసైతే 100కి 100% అటు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదంటే బట్టి విక్రమార్క కావచ్చు, లేదంటే జగ్గారెడ్డి కూడా ఉన్నాడు. ఆ రోజుల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పొగడ్లకు పోతూ సొంత నాయకులపైన రాతలు రాపిస్తూ ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించిండు. జగ్గారెడ్డి ఇంకొకసారి గనుక రేవంత్ అన్న సైన్యం అనే పేరుతో నన్ను గనుక ఎవడన్నా బెదిరించి నా మీద రూమర్స్ చేస్తే ఒక్కొక్కరిని బట్టలిప్పి బజార్లో నిలబెడతా అని చెప్పిండు. ఎవరు? జగ్గారెడ్డి. ఏకంగా ఈయన పీసీసీ పదవి కొనుక్కున్నాడు. ఆయన స్థాయి ఎంత, నా స్థాయి ఎంత, చిల్లరోడు చిల్లర మాటలని మాట్లాడింది ఎవరో మీకు కూడా తెలుసు. మరి వీళ్ళందరినీ కలిసి ఇజ్జర మజ్జర ఏకాలనుకున్నాడట. పాపం మొన్న ఆయన చెప్పిండు నా కోపానికి. కానీ అయినా కూడా నేను ఓపిక పట్టున్నాను కాబట్టే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాబట్టి మీకు కూడా మంచి మంచి పదవులు వస్తాయి. కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోళ్ళు ఉంటారు. ఓపిక పట్టి ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇజ్జర మధ్యన రూమ్‌లేసి ఏకి పాకి పారేయాలనుకున్నప్పుడు ఎవ్వరన్నా నిమ్మకు నీరెత్తినట్టున్నారు తప్ప ఒక్కరు కూడా అసలు మాట్లాడరేంది మీరు? పోనీలే పదవులే ముఖ్యమంటారా? ఇక అలా మాట్లాడితే చేసేదేం లేదు. కానీ తెలంగాణ ప్రజలకు అభ్యంతరకరమైన మాట ఏంటి తెలుసా? 10 ఏండ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననేది. ఎందుకనంటే ఇక్కడ రాహుల్ గాంధీ అక్కడ డిసైడ్ చేస్తే ఆ! ముఖ్యమంత్రి అవ్వడం కాదు. పార్టీకి అన్ని సీట్లొచ్చి అప్పుడు డిసైడ్ అయితే ఓకే. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అనుకోవాలి కదా 10 ఏండ్లు సీఎం అని. ఎప్పుడు దిగిపోతాడురా బాబు అని ఎదురు చూస్తుర్రు. మీరు ఢిల్లీకి పోతున్న ప్రతిసారి అబ్బా! ఇక పీకేస్తే బాగుండు, లేదు మారిస్తే బాగుండు. ఇదే డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం చేసిరని తెలంగాణకు 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించుకుంటారు అనేసి ఇవాళ తెలంగాణ ప్రజలే మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ మీరు మాత్రం ఇట్లాంటి మాటలను ఎట్లా తెలుసా? చిట్ చాట్‌లో మాట్లాడతారు. రేపేదన్నా అయితే నేనెప్పుడన్నాను? నేను అనలేదు. వాళ్ళే రాసుకున్నారేమనేసి. ఇక చిట్ చాట్‌లో మాట్లాడిన మాటల్ని దేవుళ్ళ గురించి వక్రీకరించి రాస్తున్నారు అన్నారు. కానీ దానికి సమాధానము ఇన్నోళ్ళందరికీ కూడా అర్థమైంది. 3,00,00,000 మంది ఉంటారా దేవుళ్ళు? అని మీరు పక్కోళ్ళని చూపించి లెక్కలు అడుగుతారు కదా! 3,00,00,000 మంది ఉంటారా? 30,00,00,000 మంది ఉంటారా? అనేది వెటకారంగా మాట్లాడిన మీకే అర్థం కావాలని కూడా మాట్లాడుతున్నారు. సో మొత్తానికైతే ఒక చర్చకు మళ్ళీ ఇంకొకటి కూడా ఏం మాట్లాడిండు? అసలు ఈడగొట్టే సప్పట్లు, ఈడగొట్టే ఈలలు, ఇవన్నీ కూడా ఢిల్లీలో ఉన్న వాళ్ళ గుండెలు అదరాలి అన్నారు. ఇంతకీ ఎవరు గుండెలు అదరాలా? ఫస్ట్ థింగ్ మోడీవా? లేకపోతే ఇక్కడ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ గుండెలు అదరాలా? ఇది ఒక క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఈరోజు పోయిండు హుటాహుటిన ఢిల్లీకి పోయిండు, మోడీని కలిసిరు. సో అందులో బట్టి సహా వాళ్ళతో వెళ్ళి కలిసిండు కదా. కానీ ఈరోజు ఆ సీట్లో కూర్చొని ఇట్లా వంగి మాట్లాడుతున్న విధానం చూస్తే సరే వీళ్ళందరూ కూర్చున్నా కూడా మీరు అనుకుంటున్నారేమో కానీ అన్నది మిమ్మల్ని కాదు, మీ గుండెలు అదరాలన్నది కాదు. నేను అన్నది రాహుల్ గాంధీ గుండెలు అదరాలి అన్నాను. అది మీకు అర్థమైందో లేదో మళ్ళీ ఇది వక్రీకరిస్తారు కాబట్టి మీ షోలో నేను క్లారిటీ చెప్తున్నాను అన్నట్టుగా ఉంది ఇలా. ఎందుకంటే నేను ఎప్పుడే చెప్పినా కదా, మీరు బడే బాయ్ అని చెప్పినా కాదు, ఈ వార్తలన్నీ వక్రీకరించి రాస్తారు. ఒకవేళ మీరు ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అనేసి నేను క్లారిటీ ఇస్తున్నాను అన్నట్టుగా ఉంది ఇలా వాళ్ళిద్దరు కూర్చున్న ఫోజ్ కూడా. నాకు ఇప్పటికి ఇంకో అర్థం కాని ముచ్చట ఏంటంటే అంటే హైదరాబాద్కి మీరు ఒక వాలీబాలా కాదు సారీ ఫుట్బాల్ అనుకుంటా,
నేను ఒక ఫుట్బాల్ ప్లేయర్ని. వాళ్ళు గతంలో కేవలము ఈ కార్ రేసు తెచ్చిర్రు. అక్కడ కార్ రేసింగ్ చూసి చప్పట్లు కొట్టి ఆనందించిర్రు. కానీ నేనే గ్రౌండ్‌లో దిగి నేనే అసలు ఫుట్బాల్ ఆడితే ఎలా ఉంటుంది అనేసి అది చిరస్థాయిగా నిలిచిపోవాలన్నట్టుగా. ఎందుకంటే మీరు పెట్టించుకున్న పోస్ట్‌లే కనబడుతున్నాయి. మీరు చేపించుకుంటున్న వార్తలే కనిపిస్తున్నాయి. వాళ్ళు ఆడితే చూస్తారు. నేను ఏకంగా ఆట ఆడుతాను అన్నట్టుగా. ఇక మీ అనుంగు మీడియా రాస్తున్న వార్తలు చూస్తే నిజంగా తెలంగాణను కూడా ఒక ఆట ఆడతారంటే ఏం ఆడతారు తెలంగాణ ఆట? ఆల్రెడీ తెలంగాణ ప్రజలతోటి ఆడుకుంటున్నారు కదా అనే విమర్శలు కూడా చూస్తున్నారు. అంటే ఎక్కడ ఏం జరిగినా, ఏం మాట్లాడినా ఏ టైపు విమర్శలకు తావిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని గాలికొదిలేసి, తెలంగాణ ప్రజలకిచ్చిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా గంగలో నెట్టేసి, ఈరోజు 2047 విజన్‌కి సంబంధించి మీరు చూపెట్టబోయే చిత్రాల గురించి కూడా తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ పాపం కౌలు రైతుల పరిస్థితి ఎట్లుంది? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇవాళ పెన్షన్లు ఏమాయే, లేకపోతే మహాలక్ష్మి పైసలు ఏమాయే, లేకపోతే ఒకటా రెండా చెప్తే చాంతాడంత లిస్ట్ ఉంది. అసలు ఏం చెప్పాలో అర్థం గాక, దేంతో నవ్వుకోవాలో అర్థం గాక, ఏడవాలో నవ్వాలో అర్థం గాని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు.